ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరిత పోరు. పంజాబ్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది. అయితే ఈ పోరులో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో చెన్నైని మట్టి కల్పించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై బౌలర్లను ముప్పు తిప్పులు పెడుతూ పంజాబ్ బ్యాటర్లు శివతాండవం చేశారు. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఒక కొత్త స్టార్ను ప్రపంచానికి పరిచయం చేసింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒత్తిడిలో కూడా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడి హాఫ్ సెంచరీ సాధించాడు. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరి రికార్డు సృష్టించాడు ఆయుష్. చెన్నై అభిమానులు అతడి బ్యాటింగ్ చూసి మురిసిపోయారు. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ బ్యాటర్లు ఏమాత్రం తగ్గలేదు. మొదటి ఓవర్ నుంచే 4లు, 6లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కడా తడబడకుండా మ్యాచ్ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లో పంజాబ్ బ్యాటర్ల దాటికి చెన్నై బౌలింగ్ యూనిట్ పూర్తిగా తేలిపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్కు పేరుగాంచిన చెన్నై పంజాబ్ హిట్లర్లను ఆపలేక చేతులెత్తేసింది. ఆయుష్ మాత్రే మెరుపులు మెరిపించినప్పటికీ మిగిలిన బ్యాటర్ల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం చెన్నైకి మైనస్గా మారింది. అలాగే ఫీల్డింగ్లో జరిగిన కొన్ని చిన్న తప్పిదాలు పంజాబ్ విజయానికి బాట వేశాయి. పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి చెన్నై కోటను బద్దలు కొట్టింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. మొత్తానికి పంజాబ్ జోరుకు చెన్నై కళ్లెం వేయలేకపోయింది. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.